తిరుపతి జిల్లా తలకోనలో శ్రీ సిద్ధేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భూమి పూజ చేశారు. తలకోనకు చేరుకున్న బీఆర్ నాయుడుకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో స్వామివారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ కు వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం సిద్ధేశ్వరాలయం నూతన పుష్కరిణి నిర్మాణానికి భూమి పూజ చేశారు. సిద్ధేశ్వరాలయం చాలా పురాతనమైందని సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ఆలయ పునర్నిర్మాణానికి 19.13 కోట్ల రూపాయలు టీటీడీ నిధులు మంజూరు చేశామన్నారు. మహాశివరాత్రిలోపు ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. శివరాత్రి పర్వదినాన భక్తులకు సిద్ధేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగిస్తామన్నారు. పునర్నిర్మాణంతో తలకోన ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని బీఆర్ నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తలకోన ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం, కొండలు కోనలు. ఇక్కడ సిద్ధేశ్వర స్వామి ఆలయం పురాతనమైంది, అది శిథిలావస్థలో ఉందని చెప్పేసి మన ఎమ్మెల్యే నాని గారు పలుమార్లు టీటీడీ దృష్టికి తీసుకురావటం, ఆయన విజ్ఞప్తి మేరకు 18-19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చెప్పేసేటువంటి నిర్ణయం తీసుకోవటం. ఇప్పుడే చక్కచక్క పనులు కూడా జరుగుతున్నాయి. ఒక మంచి కాంట్రాక్టర్ సూరిబాబుకి ఇది ఇవ్వటం, వారికి ఇప్పుడే చెప్పాను నేను, ఇది 1 year లోపల కంప్లీట్ చేయాలని. ఈ ఆలయాన్ని నిర్మించుకొని అందరి మన్ననలు పొందాలి, భక్తులు బాగా రావాలి.